అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత. అరుణాచల గిరి ప్రదర్శన పిల్లలతో కంప్లీట్ చేశాము. ఈ వీడియో మొత్తం చూసి ఆ శివుని అనుగ్రహం మీరు కూడా పొందాలనుకుంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. తిరుపతి నుండి అరుణాచలం వచ్చాము. అరుణాచలం బస్ స్టాండ్ లో దిగి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక రూమ్ దొరికింది. ఇక్కడ రూమ్స్ తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే 12 hours 1500 అని చెప్పి మోసం చేస్తున్నారు. కొన్ని రూమ్స్ 24 hours కూడా ఇస్తున్నారు విత్ ఏసీ. ఫస్ట్ నేను 12 hours ఒకరి దగ్గర మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళ అతన్ని ఇంకొక అతన్ని కొంచెం ముందుకు పంపించి నన్ను కన్విన్స్ చేశారు. అంతలో నాకు ఇంకొక అతను తగిలాడు, అతను 24 hours ఇచ్చాడు. నేను అటు చేంజ్ అయ్యాను. ఇలాంటివి చూసుకోండి, చాలా మోసం చేస్తారు రూమ్స్ దగ్గర. ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చేసినాం విత్ ఏసీ. చూడండి, రూమ్ చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు దర్శనానికి వెళ్తాము. గిరి ప్రదర్శన స్టార్ట్ చేసి గిరి ప్రదర్శన అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్తాం. ఇప్పుడైతే 4:30 అవుతుంది మార్నింగ్. 4:30కి మేము స్టార్ట్ చేస్తాం. అష్టలింగాలు ఉంటాయి, అష్టలింగాల దర్శనం కూడా చూపిస్తాను. గుడి లోపల చూపించలేకపోవచ్చు, బయట నుండి అయితే మొత్తం చూపిస్తాం. ఇప్పుడు మేము రూమ్ నుండి అయితే గుడికి బయలుదేరాము. రూమ్ నుండి గుడికి ఒక 200 meters ఉంటుంది. 200 meters వచ్చిన తర్వాత గుడి వచ్చేసింది. గుడికి వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ అంటే ఇది రాజగోపురం అని ఒక పెద్ద గోపురం ఉంటుంది. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నేను, మా పాప, మా బాబు, మా వైఫ్ అందరం కలిపి దీపం వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టాము. ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాది గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ అవుతుంది. గిరి ప్రదర్శన ఇక్కడ నుండి 14 kilometers ఉంటుంది. ఏమంటే ఏదో చేస్తామని అనుకున్నాం కానీ మా పిల్లలు ఎలా అని భయపడ్డాము, కానీ వాళ్ళు కూడా బాగానే చేశారు. ఇక్కడ దీపం వెలిగించి తర్వాత కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాము. ఈ రాజా గోపురం నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి 14 kilometers గిరి చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడే ఎండ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ గిరి ప్రదర్శన కంప్లీట్ అవుతుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ గిరి ప్రదర్శనలో ఉన్న అష్టలింగాలలో మొదటి లింగం ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే విజయాలు కలుగుతాయని, అడ్డంకులు తొలగుతాయని, గౌరవం ప్రతిష్ట పెరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఇంద్రలింగ దర్శనం అయిపోయిన తర్వాత నడకనిలా కొనసాగించాలి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సైడ్ లో ఒక మ్యాప్ ఉంది చూడండి. ఆ మ్యాప్ ఎల్లో లైన్ మొత్తం మనం ప్రదర్శన చేసే లైన్. అందులో రెడ్ కలర్ ఒక లొకేషన్ ఉంది చూడండి. ప్రజెంట్ మనం అక్కడ ఉన్నామని అర్థం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నెక్స్ట్ మనం చూడబోయేది అగ్నిలింగం. అగ్నిలింగం ఇక్కడ బోర్డు చూపించిన విధంగా రైట్ సైడ్ గల్లీలో ఉంటుంది. ఇది కొంచెం లోపలికి వెళ్ళాలి. చాలా మంది దీన్ని మిస్ అయిపోతుంటారు లోపలికి ఉండడం వల్ల. గల్లీలోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ ఉంటుంది. ఈ అగ్నిలింగం అష్టలింగాలలో సెకండ్ది, ఇంద్రలింగం తర్వాత వస్తుంది. అగ్ని అంటే శక్తి, శుద్ధి, మార్పు. అగ్నిలింగం దర్శనంతో పాప విమోచనం, దోష నివారణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వాసం. కర్మబంధాలు కరిగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ లింగం దర్శనం తర్వాత ఇలా నడక కొనసాగించాలి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడ శ్రీ కాళీయమ్మన్ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలను దిష్టి తీసి ఒకటి శూలానికి గుచ్చి ఒకటి దిష్టి తీసి కింద తొక్కి పలగొడితే వాళ్ళ దిష్టి పోతుందని నమ్మకం. ఈ టెంపుల్ ప్రత్యేకత అది. అందరు ఇక్కడ దిష్టి తీసుకొని ఈ టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్తుంటారు. లొకేషన్ మ్యాప్ చూడండి ఫ్రెండ్స్. మనం ఆ సర్కిల్లో కింద ఉన్న మన లొకేషన్ రెడ్ కలర్ లొకేషన్. ఇంకా పైనకి చుట్టి తిరిగి రావాలి. నేను కాదు, మా పిల్లలు కూడా చూడండి ఎలా గిరి ప్రదర్శన చేస్తున్నారో. వాళ్ళు అయితే 14 kilometers ఏం ఇబ్బంది లేకుండా చేశారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. చూడండి, అష్టలింగాలలో 3వ లింగమైన యమలింగం కాడికి వచ్చాము. యమలింగం యమధర్మరాజు ప్రతీక. ఈ లింగాన్ని దర్శిస్తే అకాల మరణ భయం తొలగిపోతుందని భక్తుల నమ్మకం. ఆయురారోగ్యాలు, దీర్ఘాయువు లభిస్తాయని నమ్మకం. పాప పరిహారం కోసం భక్తులు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు. జీవితంలో భయం తగ్గుతుంది, కర్మ ఫలాల నుండి కూడా రక్షణ లభిస్తుంది. దాని తర్వాత ఈ నడక కొనసాగించాలి ఇలా. ఓం అరుణాచలేశ్వరాయ నమః. చూడండి, ఇలా నడక మార్గం దారి అని ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే కొండ అండి, అదే ఆ కొండ చుట్టే మనం తిరగాల్సి ఉంటుంది 14 kilometers. పిల్లలు అయితే ఎంజాయ్ గా తిరుగుతున్నారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః.
నెక్స్ట్ మనం చూడబోయేది నైరుతి లింగం. ఈ నైరుతి లింగం దక్షిణ మరియు పడమర దిక్కులను ప్రతీక. ఈ లింగాన్ని దర్శిస్తే దురదృష్టం, అడ్డంకులు, నెగిటివ్ శక్తులు తొలగుతాయని భక్తుల నమ్మకం. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తగ్గించేందుకు ప్రార్థిస్తారు. చెడు శక్తుల నుండి రక్షణ, స్థిరత్వం, ధైర్యం పెరుగుతుంది. కర్మదోషాలు శాంతిస్తాయని భక్తుల నమ్మకం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నెక్స్ట్ దర్శించబోయేది సూర్యలింగం. ఇది సూర్యదేవుని ప్రతీకగా భావిస్తారు. ఆరోగ్యం, శక్తి, కాంతి ప్రసాదిస్తాడని విశ్వాసం. చర్మ రోగాలు, కంటి సమస్యలు తగ్గించేందుకు భక్తులు ప్రార్థిస్తారు. జీవశక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతుంది. జీవితంలో స్పష్టత, విజయం వస్తుందని నమ్మకం. ఉదయం సూర్యోదయం సమయంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిది. దీని తర్వాత ఇక్కడ ఒక శ్రీ సాయినాథుని ధ్యాన మందిరం ఉంది. ఇది చూడడానికి చాలా బాగుంది. దీని తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి. చూడండి, మావాడెళ్ళి వాటికి దండం పెట్టుకొని వస్తున్నాడు. అయిపోయిన తర్వాత మనం నడక కొనసాగించాలి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నెక్స్ట్ మనం చూడబోయే లింగం వరుణలింగం. వరుణలింగం వరుణ దేవుడికి ప్రతీక. వర్షాలు, నీటి సంపద, వ్యవసాయ అభివృద్ధి కోసం భక్తులు ప్రార్థిస్తారు. మనసుకు శాంతి, కుటుంబ సుఖశాంతి, నీటి సంబంధ సమస్యలు తగ్గుతాయని నమ్మకం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. చూడండి, అదే గిరి. ఆ గిరి చుట్టూ తిరగడమే 14 కిలోమీటర్స్ గిరి ప్రదర్శన. చూడండి, ఈ లొకేషన్ లో ఎల్లో కలర్ లో మనం లెఫ్ట్ సైడ్ పైనకి వచ్చేసినాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నెక్స్ట్ మనం చూడబోయేది వాయులింగం. ఇది గాలి తత్వానికి ప్రతీక. జీవుల్లో ప్రాణవాయువు శక్తిని సూచిస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. మనసుకు శాంతి, ఆలోచనలకు స్పష్టత ఇస్తుందని విశ్వాసం. సోమవారం లేదా ప్రదోష కాలంలో దర్శనం మంచిది. ఓం నమః శివాయ అని జపం చేయడం మంచిది. నెక్స్ట్ చూడండి, చాట్ లో మనం మొత్తం పైకి వచ్చేసాం. మొత్తం పైన ఆల్రెడీ 70%, 80% కంప్లీట్ అయింది. ఇలా నడక కొనసాగిస్తూనే ఉండాలి. తర్వాత ఓం అరుణాచలేశ్వరాయ నమః. నెక్స్ట్ మనం చూడబోయేది చంద్రలింగం. ఇది అష్టలింగాలలో ఒకటి. మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయని భక్తుల విశ్వాసం. కుటుంబ సౌఖ్యం, మానసిక స్థిరత్వం కలుగుతాయి. పౌర్ణమి రోజు దర్శనం అత్యంత శుభప్రదం. పాలు, చందనం, తెల్ల పూలతో పూజ చేస్తారు. ఓం నమః శివాయ అని జపం చేయాలి. తర్వాత నడకను కొనసాగిస్తూనే ఉండాలి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. చార్ట్ చూడండి, మన లొకేషన్ 75% వరకు కంప్లీట్ అయింది. అది గిరి అండి. ఇంకా టెంపుల్ కి వెళ్ళాలంటే ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. అంటే 10 కిలోమీటర్స్ అయిపోయింది మనకు. వెళ్తుంటే నెక్స్ట్ మనం చూడబోయేది కుబేరలింగం. ఈ కుబేరలింగం ధనాధికారి అయిన కుబేరుడికి సంబంధించిందిగా భావిస్తారు. ఈ కుబేరలింగాన్ని దర్శిస్తే ధన, ధాన్య, సమృద్ధి కలుగుతుందని విశ్వాసం. వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం, అప్పులు తగ్గి సంపద పెరుగుతుందని నమ్మకం. తర్వాత మోక్ష మార్గం. ఈ చిన్న రంధ్రం సాధారణ ద్వారం కాదు. ఇది అహంకారాన్ని వదిలి వినయంతో బయటకు వచ్చే మార్గం. మనిషి ఎంత పెద్దవాడైనా మోక్షానికి చేరాలంటే వంగాల్సింది. ఈ ద్వారం మనకు చెప్పేది ఒకటే, శివుని దగ్గరికి చేరాలంటే గర్వం కాదు, భక్తి కావాలి. ఒకసారి ఓం నమః శివాయ అని చెప్పిస్తూ ఈ మార్గం దాటితే మనసులో భారం అంతా బయటకు వదిలి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని రావాలి. రూట్ మ్యాప్ ప్రకారం అయితే 80% కంప్లీట్ అయింది. మా పిల్లలు అయితే చూడండి, ఇప్పటికే 12 కిలోమీటర్స్ నడిచారు. మొత్తం డల్ అయిపోయారు. ఎండ బాగా పెరిగిపోయింది, కాళ్ళు కాలుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. అయినా నేను ఎత్తుకుంటా అంటే నడుస్తూనే ఉన్నారు వాళ్ళు భక్తితోటి. ఓం నమః శివాయ అని. వాళ్ళ కోసమైనా ఒక లైక్ వేయండి. కానీ ఎంత కష్టమైనా వాళ్ళు కంప్లీట్ అయ్యేరాక వదలకుండా మొత్తం కంప్లీట్ చేశారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః.
మనం ప్రదర్శన చేసే గిరి చూడండి, ఇప్పుడు ఎండ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం దర్శించుకునేది అష్టలింగాలలో లాస్ట్ అయిన ఈశాన్య లింగం. మోక్ష మార్గంలో ముందడుగు వేయాలనుకునే భక్తులు ఈ లింగాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలలో స్పష్టత వస్తుంది, పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక 1.5 కిలోమీటర్ వెళ్తే టెంపుల్ వస్తుంది. అక్కడితో గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోతుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. చూడండి, మేమైతే గుడి ముందు దాకా వచ్చాము. ఇక్కడితో మా గిరి ప్రదర్శన 14 కిలోమీటర్లు అయిపోయింది. మాతో పాటు పిల్లలు కూడా కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత మేము దర్శనం కోసం అని వెళ్తే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఎండలో నిలబడాల్సి వచ్చింది. దర్శనం అయిపోయేసరికి మొత్తం 4 అవర్స్ పైన పట్టింది. ఈ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని దృశ్యాలు కూడా మేము గుడికి సంబంధించిన వీడియోస్ కొన్ని తీసి పెడతాను చూడండి. ఇంకా మెయిన్ గుడిలో అయితే వీడియోలు తీయలేను, ఎందుకంటే అందులోకి ఫోన్ అలో లేదు. చాలా పెద్ద లైన్ ఉంది, చాలా సేపు పట్టింది దర్శనం అవ్వడానికి. 4 అవర్స్ పట్టింది. ఈ 4 అవర్స్ అయిపోయిన తర్వాత అప్పటికే కాళ్ళు లాగుతున్నాయి. ఈ 4 అవర్స్ లైన్ లో నిలబడాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. దర్శనం అయితే కంప్లీట్ చేసాం. ఇది గుడి లోపల చాలా బాగుంది. ఇంకా మెయిన్ గుడిలో ఇంకా చాలా బాగుంది, కానీ అందులో నేను వీడియో తీయలేదు. ఇక్కడికి వచ్చి దర్శించుకున్న వాళ్ళందరికీ ఉన్న పాపాలన్నీ పోయి మంచి జరుగుతుందని నమ్మకం. ఎవరైతే రాలేరనుకున్నారో వాళ్ళందరూ ఈ వీడియో మొత్తం చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మీరు కూడా పుణ్యం పొందండి. దేవుడి అనుగ్రహం దేవుణ్ణి ప్రార్థించిన ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మీరు కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేసి దేవుని అనుగ్రహం పొందండి. వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని ఇంతసేపు చూసి వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసిన వాళ్ళందరికీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇంతసేపు ఈ శివుని కోసం ఈ వీడియో మొత్తం చూశారు కాబట్టి ఆ శివుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్. ఓం అరుణాచలేశ్వరాయ నమః.